వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను రండి. ముందు టికెట్ తీసుకోవాలి. 150 రూపీస్ అయితే ఇక్కడ టికెట్ ఛార్జ్ ఒక్క మనిషికి. లోపల ప్యాలెస్ ఎలా ఉందో బయటంతా కూడా ఎలా ఉందో మొత్తం అంతా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ని నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూశాను, అంటే నా బిఫోర్ మ్యారేజ్. మా హస్బెండ్ ఇంతవరకు చూడలేదంటే నేను షాక్ అయ్యాను. మేము కర్ణాటకలో మైసూర్ ప్యాలెస్ కంటే ముందుగా భూవరాహస్వామి టెంపుల్ కోసం అయితే మేము మైసూర్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ప్యాలెస్ చూడలేదు, వెళ్దాము అన్నాడు మా ఆయన. అవునా, నిజంగానే వెళ్ళలేదా నువ్వు? బెంగళూరులో 20 years ప్లస్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, ఇంకా వెళ్ళలేదు అంటే సరే పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళే ముందు చాలా ఎగ్జైటింగ్గా అయితే లోపలికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. పాత రోజుల్లో ఏవేమో చూడాలన్న ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో. మరి మాకేం కనిపించిందో మీరు కూడా చూడొచ్చు. ఇందులో ఎండింగ్లో తన డైలాగ్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, బట్ అందుకనే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే ఈ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. కర్ణాటకలోని మైసూర్లో ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం ఇది. వడియార్ రాజవంశ నివాసం వారి పాలనలో 1897లో 1912 వరకు దీన్ని నిర్మించడం జరిగింది. ఇండో సారాసెనిక్ శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్ ముఖ్యంగా దసరా ఉత్సవాల సమయంలో లక్షలాది దీపాలతో వెలిగిపోతూ పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంది. మైసూర్ ప్యాలెస్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా? అయితే మీరు వీడియోకి లైక్ కొడితే కదా, మర్చిపోకుండా కిందనే కనిపిస్తున్న లైక్ బటన్ని అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేయండి. ఇప్పుడు ఒక ఏనుగు కనిపిస్తుంది చూడండి, అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో కదా అది. నాకైతే దాని కళ్ళు, ఆ పళ్ళు, ఆ దంతాలు చూసినప్పుడు నిజమైన ఏనుగే తెచ్చిపెట్టేశారేమో అక్కడ అన్నట్టుగా ఉంది. అది ఎంట్రన్స్ మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళాకంతా ఈ విధంగా ఉంటుంది. లోపల ఏదైతే అట్లా షేప్స్ అంతా కనిపిస్తూ ఉన్నాయో మనకి పాస్ సినిమాల్లో రాజమహల్లో అవి చూపించినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ని అయితే మనం ఇక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూడొచ్చు. పెద్ద పెద్ద స్తంభాలు, అక్కడున్న ఆ డోర్స్, ఆ క్రియేటివిటీ అంతా కూడా కొంచెం బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు, డూప్లెక్స్ హౌసులు, నార్మల్గా ఇళ్ళే ఇప్పుడు భవనాల్లా కట్టేసుకుంటున్నారు కాబట్టి, అండ్ ఇంకా టీవీలో కూడా HD 3Dలో అన్నీ చూసేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే అంత విచిత్రంగా ఏం చూడరు. మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడే ఆల్రెడీ అన్నీ సగం పైన మూసేస్తున్నారు, అన్నీ చూపించలేదు అసలు వాళ్ళు. మ్యాక్సిమం అప్పుడు వాళ్ళు వాడిన ప్లేట్లన్నీ అదని ఇదని, వాళ్ళ వస్తువులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ నగలు, వాళ్ళ బెడ్రూమ్ అవన్నీ కూడా చూపించుంటే ఇంకొంచెం, అంటే బెడ్రూమ్ అంటే వాళ్ళ మంచాలు ఎలా ఉండేటివి ఇంకా అట్లాంటివన్నీ కూడా చూపించుంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అవి ఏమీ చూపించు, అసలు ఉన్నాయో ఎవరైనా దొబ్బేసుకొని ఎత్తుకెళ్ళిపోయారో అది ఇంకా దేవుడికే తెలియాలి, మనకు తెలియదు. అక్కడ మొత్తానికి మన లోపల హాల్ మాత్రమే అట్లా చుట్టుకొని తిరిగి రావచ్చు. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. లోపల ఉన్న హాలు అంటే ఇప్పుడు మన ఇంట్లో మన కారిడార్ ఇప్పుడు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి, హాల్లోకి వెళ్ళడానికి, కిచెన్లోకి వెళ్ళడానికి అయితే ఎట్లా మనకు వే ఉంటుందో అలా ఆ ప్యాలెస్లో మొత్తం అటు ఇటు ఉన్న హాల్ ప్లేస్ మాత్రమే మనకు తిరగడానికి ఉంటుంది. ఏ రూమ్ డోరు ఓపెన్లో ఉండదు. ఒక్క రూమ్ డోర్ ఓపెన్లో ఉంటే ఒట్టు దేన్ని మనకు చూపియరు. ఓన్లీ ఆ హాల్ కారిడార్ మాత్రం చుట్టుకొని ఎలా ఉంటుందనేసి రావాలి అంతే. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, అసలు రియల్గా ఇట్లాంటి నగలు చూపిస్తే ఎంత బాగుందో దగ్గరగా. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో కదా అసలు. ఆ బ్యాక్ డేస్కి వెళ్ళిపోతే ఇంత అందంగా ఉంటారా, ఇంత చక్కగా రెడీ అవుతారా? అసలు ఇప్పట్లో ఎవరు పెట్టుకుంటున్నారు అసలు? వడ్డానాలు కానీ వంకీలు కానీ పెట్టుకుంటున్నారు, ఎప్పుడో పెళ్ళిలో పబ్బం వస్తే పెట్టుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఒక ఫ్రైడే టైంలో అట్లాంటి టైంలో మనం కూడా లక్ష్మీదేవిలాగా అలా మంచిగా రెడీ అవ్వాలి. వంకీలు అయితే అసలు మరీ అంతరించిపోతున్నాయి. వడ్డానం వంకీ అంటేనే వయసులో ఉన్న పిల్లలే పెట్టుకోవాలని కాదు. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో చూడండి, వాళ్ళ వయసులో ఉన్న పిల్లలా కాదు కదా. వడ్డానం వంకీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు కూడా పెట్టుకోవడం మొదలు పెట్టండి. పెట్టుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తారో మీకే తెలుస్తుంది. సో జ్యువెలరీస్ అంతా అంతరించిపోకుండా మనం ప్రతి ఒక్కటి వాడాలి. మనం సంతోషంగా ఉండాలి ఉన్న ఈ కొంచెం జీవితంలో. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు వడ్డానం పెట్టుకుంటే అంటే నడుము ఉన్నది వడ్డానం పెట్టుకోవడానికే కదా. సో తెచ్చుకోండి వంకీలు, వడ్డానం పెట్టుకొని చూసుకోండి, మురిసిపోండి. మరి ప్యాలెస్ ఎలా ఉంది చూసారా? ఎంత పెద్ద లైట్ని అయితే అక్కడ పెట్టారో. కానీ అలాంటి వాటిని ఇప్పుడున్న వాళ్ళకి చూపిస్తే అదేముంది అంతకన్నా పెద్ద లైట్ నేను చూశానంటారు. కాబట్టి మైసూర్ ప్యాలెస్లో అదొక్కటే డిసప్పాయింటింగ్. ఆ రూమ్స్ కనుక ఓపెన్ చేసి చూపించుంటే బాగున్ను. ఈ డోర్ బాగా క్రియేటివ్గా అనిపించింది. అది ఏ మెటీరియల్తో చేశారో అర్థం కాలేదు, కానీ బాగా కొంచెం యూనిక్గా అయితే అనిపించింది. మైసూరు దసరా సమయంలో ఈ ప్యాలెస్ 1,00,000 కంటే ఎక్కువ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఇది అద్భుతమైన దృశ్యం. ఇక్కడ వెండి వాకిలి చూసారా, బాగుంది కదా. మనం ముట్టుకోలేము అక్కడికి వెళ్ళి. ఇంకో విషయం ఏంటంటే దసరా సమయంలో ఇక్కడ ఉత్సవాలు మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. అంబారీలు అక్కడంతా వాక్ చేయడం కానీ, అంత లైటింగు, ఆ డెకరేషను, ఆ హంగామా అస్సలు చెప్పలేనిది. అక్కడికి వెళ్ళి చూడాలి. వరల్డ్ వైడ్ చాలా స్పెషల్ అనమాట దసరా ఉత్సవాలు మైసూర్లో, మైసూర్ ప్యాలెస్ దగ్గర. కాబట్టి మీరంతా
వెళ్ళి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి మైసూర్ ప్యాలెస్ని. అండ్ ఉత్సవాల టైంలో వెళ్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మేము అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం ఎండింగ్లో. మా ఆయన అయితే డిసప్పాయింట్ అయ్యాడు, రూమ్ తలుపులు తీయలేదు కాబట్టి.